దాదాపు 5 years పాలకులు పనిషన్ పెట్టి దాదాపు 5 years నుంచి పాలక మండలి వేలం టైమింగ్ అదేనా? వేలం టైమింగ్ అదేనా? వేలం టైమింగ్ కూడా మంచి ఎక్కువ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఎవరైతే ఈరోజు మదనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఎక్కడ మార్కెట్ యార్డ్లో ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం దాదాపు 2 నెలల నుంచి కూడా పూర్తిగా మదనపల్లి మార్కెట్ యార్డ్ గురించి అఫిషియల్ గా అన్ని రకాలుగా కూడా ఇప్పుడున్న పాలకమండలి సభ్యులు నేను అందరూ కూడా విచారించడం జరిగింది. ఇక్కడే కావాలి మదనపల్లి మార్కెట్ యార్డ్లో కూడా విచారించడం జరిగింది. ఎవరు రైతులు ఫస్ట్ రైతులతోనే మాట్లాడటం, ఇండివిజువల్గా మాట్లాడటం, గ్రూపులతో మాట్లాడటం. కొంతమంది దాదాపు ఏపీ మాస్ అనే సంస్థ 1380 మంది రైతులు ఇన్వాల్వ్మెంట్ చేసినారు. మదనపల్లి మండలంలో కూడా తక్కువ మంది ఇన్వాల్వ్ చేసినారు. బట్ ఆడ ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేసినారు. వాళ్ళందరూ కూడా క్షేత్రంతో మాట్లాడడం జరిగింది. గ్రూప్ అంటే మహిళా గ్రూపులు కాదు, రైతుల గ్రూపులు. ఆ రైతుల గ్రూపులో మేము మాట్లాడిన తర్వాత ఇక్కడ నిజాలు తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఎంతో రకాలుగా కూడా ప్రక్షాళన చేయాలని పాలక మండలి మేమంతా డిసైడ్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా జాక్పాట్ అనే పదం మదనపల్లిలోనే వస్తూ ఉంది. ఈ జాక్పాట్ అనేది మదనపల్లి మార్కెట్ యార్డ్లో జరుగుతూ ఉంది. ఈ జాక్పాట్ తీసేస్తే మాకు ఇంకో ఒక లబ్ధి చెందుతుంది అనేసి చెప్పి రైతు వెంట కూడా వాళ్ళ నోటి వెంట ఆ మాట వినడం జరిగింది. నేను కూడా గమనించిన దాదాపు 100 క్రేట్లు టమాటా వస్తే కొన్ని మండీలు వాళ్ళు 4 క్రేట్లు వదులుతారు జాక్పాట్ కింద, కొన్ని మండీలు వాళ్ళు 10 క్రేట్లు కూడా వదులుతారు. జాక్పాట్ అనేది రూల్ ఏం లేదు, దానికి సంబంధించిన ఈ జీవో కూడా లేదు. జాక్పాట్ విధానం అనేది ఎప్పుడో ఎందుకు ఏదైనా కాయలు కొనుక్కుంటే రైతు వ్యాపారస్తులు నష్టపోకుండా 100 క్రేట్లకి 1-2 ఫ్రీగా ఇస్తే వ్యాపారస్తులు బాగుపడతాడు అని అదే అలసుగా తీసుకుని రైతుని పూర్తిగా నష్టపరుస్తాం. మేము ఇప్పుడున్న మండి యజమానులందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం. దయచేసి మొలకల్చర్లు చూడండి, అందరూ చూడండి, మట్టిపల్లి చూడండి, శ్రీనివాస్పూర్ చూడండి, తమిళనాడు చూడండి, మైసూరు చూడండి. మన మాదిరి టమాటా రైతులందరూ మార్కెట్ చేస్తున్నారు. గ్రేడింగ్ పద్ధతి ఉంది, సిస్టమేటిక్ గా ఉంది. ఎక్కడ జాక్పాట్ అనే విధానమే లేదు. జాక్పాట్ అనే విధానం లేకుండా ఎప్పుడైతే మండీ వాళ్ళు అంటే ఉన్న ట్రేడర్స్ లాభాలు పొందుతున్నారో మరి జాక్పాట్ ఎందుకు? వాళ్ళందరికీ వచ్చే లాభాలు కాదు, మీకు ఒకరికి నష్టం వస్తా ఉందా? మదనపల్లి మండీ యజమానికే నష్టం ఎందుకు వస్తుంది? మిగతా వాళ్ళందరికీ కూడా నష్టం రావాలి కదా జాక్పాట్ అనే విధానము. లేకపోతే వాళ్ళ జాక్పాట్ లేదు, ఇక్కడ జాక్పాట్ ఉంది. సో రైతులు అల్టిమేట్ గా రైతులు నష్టపోతారు. మీకు దానివల్ల ఎవరికి బెనిఫిట్ ఏం లేదు. వ్యాపారస్తులు కూడా అలవాటు అయిపోయింది. వ్యాపారస్తులు వాళ్ళు ఈ మండీ యజమానులు నేను మదనపల్లి జాక్పాట్ పెడతారంటారు. జాక్పాట్ పెట్టిన రేట్ పోతా ఉందా? 1100-1400 దాకా పోయింది బయట మార్కెట్. మన మార్కెట్ 800 పోతా ఉంది. అసలు సరుకు బాగలేదని కొన్ని చోట్ల 1100 పోయింది, కొన్ని చోట్ల 700 పోయింది. ఏమన్నా అడిగితే రేటింగ్ లేదు, కాయలు బాగాలేదు అనుకున్నారు. యాక్షన్ లేట్ అయ్యే రేట్ తగ్గిపోతా ఉంది. సో ఇవన్నీ కూడా నియంత్రించేదానికి రైతులకి లాభం చేకూర్చే విధంగా మేము మా పాలక మండలి తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం జాక్పాట్ మదనపల్లిలో రద్దుపరచడం. మదనపల్లికి సంబంధించిన ఈ మార్కెట్ మదనపల్లి కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, రద్దుపరిచేది ఈరోజు మేము తీర్మానం చేస్తున్నాం. ఇదే అమలు పరచాలంటే మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ఒకవేళ మండీ యజమానులు ఏమైనా డౌట్ ఉంటే చాలా మంది నేను మండీ యజమానులతో మాట్లాడినాను, సీనియర్లతో మాట్లాడినాను. అబ్బా మాకేం లేదు, మేమేమో సిద్ధంగానే ఉంటాము. ఒక 5-6 మంది వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు స్టార్ట్ చేస్తే మళ్ళీ మేము స్టార్ట్ చేసి వస్తుంది. కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేస్తే మేము కంట్రోల్ కాబట్టి వాళ్ళు కూడా చెప్పారు. సో 50% మండీ యజమానులు కూడా జాక్పాట్ రద్దుపరిచేదానికి సంసిద్ధంగానే ఉన్నారు. కాబట్టి మనమందరూ కూడా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకొని జాక్పాట్ పూర్తిగా 2-3 రోజుల నుంచి రేపు కావచ్చు, ఎటువంటి కావచ్చు, ఒక డేట్ పెట్టేసి ఆ డేట్ అంటే డేట్ మండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు, వెడ్నెస్డే కావచ్చు, అలవాటు పడతారు కాబట్టి 1 or 2 days కట్ చేసి జాక్పాట్ అనే విధానము పూర్తిగా నియంత్రించింది.
జాబ్పాట్ అనే పద్ధతి ఉండదు. దాని ప్రకారమే చేయాలని ఈ సందర్భంగా మేము అందరికి తెలియజేస్తున్నాం అని మేము తీర్మానించడం జరిగింది. అదేవిధంగా మన మదనపల్లిలో ఇంతకు ముందు పట్టుగోళ్ల మార్కెట్లో ఏ విధంగా ఈ ఉన్నాయో దాన్ని ఇప్పుడు పూర్తిగా బీగాలు వేసేసే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి మన మదనపల్లి మార్కెట్ యార్డ్ రాకుండా ఉండాలంటే ఈ జాక్పాట్ రద్దు చేయాలా, ఖచ్చితంగా పక్క మార్కెట్లు ఏ విధంగా నడుస్తున్నాయో ఆ విధంగా కూడా ఇక్కడ ఈ మదనపల్లి మార్కెట్ నడపాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా అధికారులు ఇక్కడ ఉన్నారు కాబట్టి, మన మార్కెట్ యార్డ్ అధికారులు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ జాక్పాట్ విధానాన్ని రద్దు చేయాలి. ఇంకేంటి ఇవాళ మదనపల్లి మార్కెట్లో జాక్పాట్ పూర్తిగా రద్దు చేయాలన్న పాలకొండ నిర్ణయాన్ని కూడా అమలు చేయడానికి కొన్ని ఫలితాలు సిద్ధంగా ఉన్నాం. మరి గత నెల 22వ తారీఖున స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మరి పాలకొండలే అందరూ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో కూడా వ్యాపారులతో చర్చించడం జరిగింది. జాక్పాట్ ని నిషేధించాలని, తర్వాత చిన్న రేట్లు పెట్టాలని, ఆ తర్వాత టైమింగ్ మార్చుకోవాలని, ఈ చిన్న రేట్లు ఎప్పటి నుంచి పెట్టాలి అనే దాని మీద కూడా వ్యాపారస్తులతో చర్చించడం జరిగింది. నేను పాలకొండలు కూడా చెప్తున్నాను. ప్రధానంగా జాక్పాట్ జరగడానికి కారణం ఏంటంటే మేము చాలా కాలం నుంచి కూడా దీన్ని రద్దు చేయడానికి పోరాడుతున్నాము. మిగతా మార్కెట్లతో పోల్చుకుంటే మదనపల్లిలో ఉద్యోగం తక్కువే, కానీ మిగతా మార్కెట్లో ఒకటి అలా తెలియకుండా అందరూ పండి వాళ్ళు కానీ కొన్ని చైర్మన్ గారు ఒకరికి తెలియకుండా ఒకరు రైతులు సపోర్ట్ చేస్తున్నారని రైతులే చెప్పారని మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా రైతులు కొంతమంది వాళ్ళు రైతులే మాకు సపోర్ట్ చేస్తున్నారు, రైతులకు చూపించడం అవన్నీ కూడా జరిగినాయి. అయితే రైతులు కూడా కొంతమంది మాత్రమే మిగతా మెజారిటీ రైతులు వ్యతిరేకిస్తున్నారు. వ్యాపారస్తులు కూడా అందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం, కొంతమంది మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మేము ఆ లైసెన్స్ రద్దుపరచడానికి ఒక 26వ తారీఖు నుంచి ఉంటే జాక్పాట్ అనేది పూర్తిగా నిషేధించాలని చెప్పి మేము సర్కులర్ ఆల్రెడీ పంపించున్నాము. ఇప్పుడు కూడా పాలకొండలో తీర్మానం ప్రకారం బుధవారం నుంచి 26వ తారీఖు నుంచి పూర్తిగా జాక్పాట్ లేకుండా చేయాలని చెప్పి మేము సర్కులర్ పంపిస్తాము. మా సిబ్బంది పాలకొండలో సహకారంతో కూడా మేము ప్రతి మండీకి వెళ్ళి విచారణ చూస్తాము, ఆక్షన్ ని పరిశీలించడం జరుగుతుంది. తర్వాత ఈ జాక్పాట్ చిన్న రేట్లు అనేది పెడితే, చిన్న రేట్లు పెట్టే దాని వల్ల జాక్పాట్ పెట్టడానికి అవకాశం అనేది ఉండదు. ఈ చిన్న రేట్లు కూడా నేను పాలకొండలకు చెప్తున్నాను. జనవరి 15 పైన మంచి రోజులు ఉన్నాయి. జనవరి 15 వరకు టైం ఇచ్చి జనవరి 16, 17 తేదీల్లో చిన్న రేట్లు ఇంప్లిమెంట్ చేస్తే జాక్పాట్ సమస్య అనేది రాదు. ఎందుకంటే చుట్టుపక్కల మనకి కోలారు, వడ్డిపల్లి, పరమనేరు, వీకోట, కుప్పం ఈ ప్రాంతాల్లో అంతా కూడా పుంగునూరు ఇక్కడంతా కూడా చిన్న రేట్లతోనే వ్యాపారం నడుస్తుంది. ఎక్కడా కూడా చిన్న రేట్ల సమస్య జాక్పాట్ అనే సమస్య రాకుండా ఉంది. కాబట్టి రైతులకు కూడా సులువుగా ఉంటుంది. ఇక్కడ జాక్పాట్ ఏంటంటే ఒక 100 రేట్లు రైతులు తీసుకొస్తే గ్రేడింగ్ పొలాల దగ్గర రైతులకు గ్రేడింగ్ తీసుకొచ్చే విధంగా మేము కూడా రైతులకు చెప్తాం, వ్యాపారస్తులకు చెప్పాలని. గ్రేడింగ్ తీసుకొని వచ్చి చిన్న రేట్లు తీసుకొస్తే మార్కెట్లో ఎలాంటి సమస్య కూడా రానే రాదు. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము చిత్తశుద్ధిగా ఉన్నాము. పాలకొండల సహకారంతో ఇదివరకే మేము శాసనసభ్యులు గారికి కూడా మేము చెప్పాము. ఇదే విషయాన్ని కూడా వారు కూడా ఆమోదించారు. కాబట్టి ఈ అందరి సహకారంతో రైతు కూడా గ్రేడింగ్ తీసుకొని పొలం దగ్గర తీసుకొస్తే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా వాళ్ళకి మిగులుతుంది. చెత్త అనవసరమైనవన్నీ కూడా ఇక్కడ పాలైపోకుండా మంచి రేటు ధర కలుగుతుంది. గ్రేడింగ్ చేసుకొని వస్తే పొలాలు అంటే గ్రేడింగ్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకునే దానికి కూడా అనువుగా ఉంటుంది. కాబట్టి మిగతా మార్కెట్ పోలార్ ఇక్కడ నుంచి వెళ్తున్నారంటే గ్రేడ్ చేసుకొని వెళ్తున్నారు. ఇలాంటివి లేకోకుండా మండీ వాళ్ళు సహకరిస్తున్నారు. మరి రైతులు కూడా సహకరించి మీరు మీడియా ద్వారా కూడా చిన్న రేట్లని ఇంప్లిమెంట్ చేయడానికి పాలకొండలను కూడా నేను అభ్యర్థిస్తున్నాను. దీన్ని చిత్తశుద్ధితో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుకుంటూ 26వ తారీఖు నుంచి బుధవారం నుంచి కూడా మేము జాక్పాట్ పూర్తిగా లేకుండా టీంను ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు పర్యవేక్షించి అటువంటి ఎవరైనా కూడా ఉల్లంఘనకు పాల్పడితే మార్కెట్ చర్చించాలని వారి లైసెన్స్ రద్దుపరచడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం.